ఇవి టేబుల్ రోజెస్ అండి, గడ్డి గులాబీ అని కూడా అంటారు. ఎంత పెద్ద ఫ్లవర్ చూసారా? ఇది వైట్ కలర్, చాలా పెద్ద సైజ్ ఫ్లవర్స్. ఇక్కడ గులాబీలు. హలో అండి, నేను నూర్జహాన్. ఇక్కడ చూసారా, అపార్ట్మెంట్స్లో మేము కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకోలేకపోతున్నాము, ఈగలు వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి అని చాలా చెప్తున్నారండి. అందుకని నేను అపార్ట్మెంట్స్ చిన్న చిన్న బాల్కనీలలో ఎంత ఈజీగా సింపుల్గా చిన్న చిన్న బకెట్లలో ఎంత ఈజీగా మనం కిచెన్ కంపోస్ట్ చేసుకొని మనం ఎంత బాగా మొక్కలు పెంచుకోవచ్చు అనేది ఈరోజు కొంచెం చూపిస్తానండి. అవండి మొక్కలు బాల్కనీలో పెట్టాను. పక్కనే యూటిలిటీలో మీకు నేను కంపోస్ట్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇది చూసారా, ఇప్పుడే బకెట్లో నుంచి కింద పోసాను. అదిగోండి చిన్న బకెట. ఇంత చిన్న బకెట్లలో మనం ఒక 3 బకెట్లు పెట్టుకుంటే 3 days 4 days కిచెన్ వేస్ట్ తోటి ఈజీగా మనం ఎప్పటికప్పుడు ఎలాంటి స్మెల్ రాకుండా కంపోస్ట్ తయారు చేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్గా 15 days 20 daysలో కంపోస్ట్ అయిపోద్ది. ఇదిగోండి ఇప్పుడే బార్లు ఇచ్చాను మీకు. చూడండి, ఒక్క పురుగు కానీ చూసారా, ఈగలు కానీ ఏమీ లేవు అనమాట. ఇది చూసావా, గట్టి తొక్కలు ఉంటాయి అనమాట. ఇదిగోండి సీతాఫలం గట్టి తొక్క కాబట్టి ఇది అవ్వటం లేట్ అయింది. అయినా మనం మొక్క పెట్టేసుకోవచ్చు, గట్టిగా ఉంటుంది కాబట్టి మెల్లగా తర్వాత మనం మొక్క పెట్టి వాటర్ పోస్తూ ఉంటే కంపోస్ట్ అయిపోద్ది. వాటి గురించి ఏమి పట్టించుకోక్కర్లేదనమాట. సీతాఫలం గట్టి కొంచెం టైం పట్టిద్ది. చూసారా, అరటి తొక్క. ఇదిగోండి కాడ తొక్క అయిపోయింది, కంపోస్ట్ కాడ ఉంది. ఈ కాడ అలా వదిలేసేయచ్చు, పడేయాల్సిన అవసరం లేదు. అలా చూసుకుంటూ మీరు కంపోస్ట్ ఈజీగా సింపుల్గా తయారు చేయండి ఇంట్లల్లో. నేను ఇంతకుముందు అన్నం గురించి చెప్పానండి. ఇప్పుడు ఇట్లాంటి చోట ఏంటంటే మీరు అన్నం వేయొద్దు. అన్నం ఎందుకు వేయొద్దంటే అది వాటర్ ఎక్కువగా రిలీజ్ చేస్తుంది అనమాట. మనం కుళ్ళిపోయే కొంది వాటర్ ఎక్కువైనప్పుడు పురుగులు ఎక్కువ అవుతాయి. నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పానండి, ఒకసారి చూడండి. వెనక వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. చూస్తున్నప్పుడే మీకు ఎలా చేయాలనేది క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది అనమాట. అయితే అన్నం ఏం చెప్పానంటే ఆరబెట్టుకోవాలి. ఒక 3 days 4 days అలా ఒక పేపర్లు వేసి అలా వదిలేస్తే మీకు ఎక్కువ అన్నం ఉంది, అన్నం కూడా వేయాలి అనుకుంటే అట్లా ఆరబెట్టి డ్రై అయిన తర్వాత అప్పుడు కంపోస్ట్లో వేసుకోండి, ఈ కిచెన్ వేస్ట్తో పాటు. అదొక్కటి అపార్ట్మెంట్స్ వాళ్ళు పాటించాలి. మేమైతే అలా వేసేస్తామన్నమాట, అవసరం లేదు. కంపోస్ట్లో మాకు మడులు ఉన్నాయి కాబట్టి పెద్ద గ్రో బ్యాగ్స్లో నేను చేస్తాను కాబట్టి నేను అలా వేసేస్తాను. మీరు ఇట్లా చేసుకోమని చెప్తుంటాను అనమాట. అన్నం ఒక్కటి మాత్రం అలా చేసుకోండి. ఈజీ అండి, ఈజీ సింపుల్, ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో చూసారు కదా, ఇది దీంట్లో మట్టి ఉంది, కిచెన్ వేస్ట్ ఉంది, ఈ రెండే మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం యాడ్ చేయాలి? ఒక్క ఇసుక యాడ్ చేయాలి. తర్వాత వేపపిండి లేదా వేపాకులు అయితే ఎండిని అయినా వేసేసుకోండి డైరెక్ట్, పచ్చి అయినా డైరెక్ట్ వేసేసుకోండి అని చెప్తూ ఉంటాను. అదొక్కటి మాత్రం చూసుకోండి అంతే. ఇసుక ఒక్కటే మీరు బయట నుంచి కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది. తర్వాత వేపపిండి, ఈ 2 కనుక వేసేసి మీరు మొక్క నాటితే గులాబీలు ఎలా పోస్తాయో అన్ని రకాల టమోటా మొక్కలు కానీ అన్ని రకాలు మీరు అంత ఈజీగా బాల్కనీలో చూపిస్తాను. ఇప్పుడు గులాబీలు మాత్రమే నేను ఇక్కడ పెట్టానండి, అందంగా ఉంటాయని. అవి చూపిస్తాను ఎంత బాగా పూలు పోస్తున్నాయో. చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెడదాము. ఇదిగోండి, ఇప్పుడు మనం మట్టి లేని వాళ్ళు మళ్ళీ దీన్నే యూజ్ చేసుకుంటాం. ఇక అసలు మట్టి కొనే ప్రసక్తే ఉండదండి. ఇది ఎంత ఉంది, ఒక అర బకెట మట్టి చాలన్నమాట. ఒక అర బకెట మట్టి మీరు సేకరించగలిగితే ఆ మట్టితోటి కంటిన్యూగా మీరు ఎన్ని కుండీల కంపోస్ట్ అయినా చేసేయచ్చు.
ఇదే మట్టిని మళ్ళీ ఎలా యూజ్ చేసి నేను ఇప్పుడు కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ తయారీ విధానం చూపిస్తానండి. ఇదే మట్టి ఇంకా కొనే ప్రసక్తి ఉండదు, ఇంకా అవసరమే లేదనమాట. ఈ మట్టినే యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇది సగం మట్టి, సగం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయిపోయింది. సీతాఫలం తొక్కలు, ఈ తొక్కలు, ఇవన్నీ కొన్ని అరటి తొక్కలు ఇవి చెప్పాను కదా, అవి మాత్రమే అలా ఉన్నాయి. మొత్తం డీకంపోజ్ అయిపోయింది చూడండి, ఏం కనిపిస్తలేదు. నేను అడుగున మట్టి నేను చెప్తూ ఉంటాను కదా, నేను మొదలు పెట్టినప్పటి నుంచి ఇదే విధానం ఫాలో అవుతున్నానండి. అడుగున మట్టి, పైన మట్టి, లేయర్స్గా వేసుకుంటూ మీరు గనక వచ్చారనుకోండి, ఇంత చిన్న బకెట్లో లేయర్లు కూడా అవసరం లేదనమాట. నేను డైరెక్ట్ వేసేసాను. అడుగున మట్టి వేసాను, మధ్యలో అంతా కిచెన్ వేస్ట్ 3 days కిచెన్ వేస్ట్ బాగా అదిమి పెట్టేసి పైన మట్టి వేసేసాను అంతే. అందుకే చూడండి ఎంత అయిందో కంపోస్ట్, ఎంత వచ్చేసింది. ఇది ఒక కుండీకి సరిపోద్ది. ఇదంటే కొంచెం ఒక జగ్గు ఇసుక అంతే, ఒక జగ్గు 1/2 జగ్గు ఇసుక, ఒక 2 గుప్పిళ్ళ వేపపిండి కలిపేస్తే మీకు ఒక కుండీకి నిండిపోద్ది. ఒక పెద్ద కుండీ, చక్కగా పెద్ద కుండీ వచ్చింది అనమాట. దాంట్లో మీరు ఇక టమాటా మొక్కలు పెట్టుకోండి, వంగ మొక్కలు పెట్టుకోండి, గులాబీలు పూల మొక్కలు పెట్టుకోండి, అన్నీ బ్రహ్మాండంగా వస్తాయి అనమాట. మళ్ళీ మీరు ఒక 6 నెలల దాకా అసలు దీనికి వెళ్ళి చూడాల్సిన అవసరం ఉండదు. 6 నెలలకి మీరు కొంచెం కిచెన్ కంపోస్ట్ చుట్టూ వేయండి. నేను కిచెన్ వేస్ట్ విధానం చెప్పాను కదా, పచ్చి కిచెన్ వేస్ట్ పెట్టచ్చు. అవి కూడా నేను ఈ బాల్కనీలలో ఎలా చేసుకోవాలనేది నా విధానాలన్నీ నేను ఒక్కోటిగా చూపిస్తూ ఉంటానండి. మళ్ళీ వెనక వీడియోస్ చూడని వాళ్ళు, కొత్త వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు, మీరు మళ్ళీ చూపిస్తూ ఉండండి అని. నాకు కొంచెం టైం సరిపోక నేను చూపించలేకపోతున్నానండి. ఇప్పటి నుంచి మళ్ళీ ఇట్లా చిన్న బాల్కనీలలో ఎలా మంచిగా తయారు చేసుకొని మనం ఎట్లా ఈజీగా మనం మొక్కలు పెంచుకోవచ్చు అనేది చూపిస్తూ ఉంటాను. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇదిగోండి ఇప్పుడే ఉంచాను కదా. మళ్ళీ మనం మట్టి కొనకుండా మళ్ళీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట. ఇది ఆల్రెడీ కంపోస్ట్ అయిపోయింది కదా. ఇది అడుగునేద్దాం. చూసారా, హోల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. హోల్స్ పెట్టకుండానే మనం చక్కగా కంపోస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మట్టి అడుగునేస్తున్నాం కాబట్టి కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చే వాటర్ అంతా ఈ మట్టి పీల్చుకుంటూ ఉంటుంది అనమాట. ఏ రోజు మట్టి, ఏ రోజు వాటరు ఆ రోజు పీల్చేసుకొని మనకి చక్కగా డ్రై అయిపోద్ది. చూడండి, 1 day నేను ఆరబెట్టాను. ఇది నిన్న కింద పోసి ఆరబెట్టాను అనమాట. 1 day ఆరబెడితేనే చూడండి పొడిగానే ఉంది. కొంచెం అనమాట లైట్గా తడిగా అనిపిస్తే 1 day ఆరబెట్టాను. మీరు 1 day 2 days ఆరబెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఏంటంటే మీకు ఎండ పడదు, తర్వాత గాలి వెలుతురు అయితే బాగా వస్తుంది. చాలు మనకి ఈ డ్రై అవ్వటానికి గాలి వెలుతురు వస్తే సరిపోద్ది. అదిగోండి చాలు, అంత మట్టి వేసాను చూడండి. ఇదిగోండి కిచెన్ వేస్ట్ మనకి మొక్కలకి ఎంతో ఉపయోగపడే, ఎంత బలం, మనం మనుషులకి ఆహారం ఎంత ఇంపార్టెంటో మొక్కలకి ఈ కిచెన్ వేస్ట్ అంత ఇంపార్టెంట్ అండి. అదిగోండి, ఇది 3 days మా ఇంట్లో 3 days కిచెన్ వేస్ట్. అన్ని తొక్కలు, తర్వాత చూసారా మినపప్పు తొక్కలు, మనం దోశ ఇడ్లు వేసుకున్నప్పుడు ఆ పొట్టు, మినపొట్టు, తర్వాత గ్రీన్ టీ. నేను అన్ని ఆకులతోటి గ్రీన్ టీ చేస్తూ ఉంటాను కదా. ఇదిగోండి తమలపాకులు, తులసి ఆకులు, మునగాకులు, ఇవన్నీ మన ఇంట్లో ఉన్నటువంటి మనకు చెట్లకు వచ్చినవి మళ్ళీ కంపోస్ట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మనకి చెట్లకి బలాన్ని ఇస్తుంది. ఇది చాలండి. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే చెప్తున్నాను, ఇదే విధానం ఫాలో అవుతున్నాను. అరటి తొక్కలు కూడా దీంట్లో మనకి వెళ్ళిపోతాయండి. జామ మొక్కలు కూడా బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీకు ఇంతంత పెద్ద కాయలు ఎలా వస్తున్నాయండి అంటే ఇదిగోండి అరటి తొక్కల వలన. అరటి తొక్కలు కంపోస్ట్లోకి వెళ్ళిపోతాయి. విడిగా దానికి ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. విడిగా మనం అరటి తొక్కలు వాటర్ పోయండి అని వీలు కాని వాళ్ళు పోసుకోవచ్చు. అట్లా కాదంటే మనకి ఆ బలం దీంట్లో వచ్చేస్తుందని చెప్తున్నాను అనమాట నేను. అదిగోండి చిన్న బకెట్లు ఒక 3 పెట్టుకోండి సరిపోద్ది. నాకు 3 రోజుల కిచెన్ వేస్ట్ కరెక్ట్గా నాకు ఒక బకెట్ నిండుతుందండి. ఇంతేనండి, సింపుల్గా ఒక కవరు. ఇది బియ్యపు కవర్ అండి. బియ్యం తెచ్చిన తర్వాత
అది అయిపోయిన తర్వాత దాన్ని మధ్యలో కట్ చేశాను, ఆ కవర్ మీద వేసేసాను. చూడండి, ఒక కవర్ ఇలాంటిది ఉంటే చాలు. తర్వాత ఒక చిన్న బకెట, ఒక చిన్న టబ్బు, అంతే. మనకి ఇంకేం అవసరం లేదు. ఒక చిన్న టాపీ, అన్ని చిన్న చిన్న చిన్నవి అనమాట. ఒక చిన్న టాపీ పెట్టుకోండి. అలా మొక్కలు దవ్వుకోవటానికి ఉపయోగపడిద్ది, ఇప్పుడు దీనికి ఉపయోగపడిద్ది అనమాట. సింపుల్గా అండి. మేము చేయలేకపోతున్నాము అపార్ట్మెంట్స్లో, మాకు మెయిన్ పురుగులు వస్తున్నాయి అనేది చాలా చెప్తున్నారు. ఏమీ లేదండి, ఇదిగోండి చూడండి. మట్టి కప్పేసి నేను అలా వదిలేసాను, అంతే. అలా పెట్టేస్తాను. మట్టి పైన ఉంటే ఎలాంటి చీమలు, ఈగలు, దోమలు ఏమీ రావన్నమాట. నేను ఒక స్టాండ్, ఆ స్టాండ్ మీద పెట్టేసాను, చూపిస్తాను. ఒక పక్కన పెట్టేసేసుకోండి, అంతే. అట్లా 3 పెట్టుకుంటే ఇది మొదటిది తయారయ్యేసరికి ఇది 3వది నిండిపోతాయి. ఇది కింద పోసుకోవటం, మళ్ళీ కుండీల్లో పెట్టుకోవటం, మళ్ళీ దీన్ని నింపుకోవటం, ఇంతేనండి. కంటిన్యూ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది అనమాట. చూసారు, అయిపోయింది. 3 రోజులకి కరెక్ట్గా బకెట్ నిండిపోయింది. చూడండి, గట్టిగా వత్తండి, అంతే. గట్టిగా వత్తితే చాలా తొందరగా కంపోస్ట్ అయిపోద్ది. పైన చూసారా 3 ఇంచులు ఉంది గ్యాప్, ఈ 3 ఇంచులు నింపేద్దాం. ఇట్లా గట్టిగా ఒత్తుకుంటే అసలు ఎలాంటి దోమలు కానీ ఈగలు కానీ ఏమి వెళ్ళవండి. నేను మెయిన్ అదే చెప్తూ ఉంటానన్నమాట. గట్టిగా వత్తండి. కిచెన్ వేస్ట్ కూడా గట్టిగా బాగా అదిమి పెట్టాలి, అదిమేసేయాలి బాగా. ఇక్కడ చూసారా, ఇంకా ఇక్కడ 2 ఇంచుల గ్యాప్ ఉందండి. ఈ 2 ఇంచుల గ్యాపు కిందకి పోయేసరికి ఇంకా 4 ఇంచులు 5 ఇంచుల గ్యాప్ వచ్చింది. ఆ పైన మళ్ళీ మీరు కిచెన్ వేస్ట్ పెట్టేసేయండి. ఒక 2 రోజులు కిచెన్ వేస్ట్ గట్టిగా అదిమి పెట్టేసి మళ్ళీ మట్టిపోయండి. అప్పుడు ఇంకొంచెం ఎక్కువగా మనకి కంపోస్ట్ వస్తూ ఉంటుంది అనమాట, నిండిపోద్ది. అలాగే నేను చేశానండి. ఇప్పుడు ఈ బకెట్లు అయితే అట్లాగే చేశాను. టోటల్ 3 బకెట్లకి ఇది సరిపోద్ది అనమాట. ఈ 3 బకెట్లకు మీరు రెడీ అయిపోయి 20 డేస్ తర్వాత కింద పోస్తే ఎంత కంపోస్ట్ అవుతుంది. ఇంకా మీకు అసలుకి బయటకు వెళ్ళి కొనాల్సిన అవసరమే ఉండదన్నమాట. మట్టి కానీ ఏదైనా కంపోస్ట్ కానీ దీనికి మొక్కలకు పెంచాలంటే అవి వేయాలి ఇవి వేయాలనే ఆలోచన మీకు రాదు. కిచెన్ వేస్ట్ని ఈ విధంగా యూజ్ చేయండి, చక్కగా మొక్కలు పెంచండి. మన చేతులతో మనం టమోటాలు 4 కోసుకున్నా, వంకాయలు 4 కోసుకున్నా, 4 పూలు కోసుకున్నా ఆ ఆనందమే వేరండి. ఆ ఆనందంతో హ్యాపీగా ఉంటాము. ఎలాంటి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ దరిచారం. అదొకటి నేను ఎక్కువగా చెప్తున్నాను. అలా ప్రతి ఒక్క మహిళ ముందుకు రావాలి, ఈ విధానంలోకి రావాలి, ఈ విధంగా కంపోస్ట్ చేసుకొని మొక్కలు పెంచాలి. ఓకేనా? పదండి, మా గులాబీ మొక్కలు చూపిస్తాను ఎలా పూలు పూస్తున్నాయో, ఎంత చక్కగా ఎంత హెల్తీగా పెరుగుతున్నాయి.